మనకి శాలరీ వస్తుంది, ఈఎంఐస్ కూడా ఆన్ టైం కట్ అవుతున్నాయి, మనం కూడా మంత్ని హ్యాపీగా లీడ్ చేయగలుగుతున్నాం. కానీ ఒక్క క్వశ్చన్ అండి, మనం ఒక 6 నెలలు పని చేయలేని పరిస్థితి వస్తే, సడన్గా మీ జాబ్ లే ఆఫ్ అయితే, ఇంట్లో వాళ్ళకి ఏమైనా మెడికల్ ఎమర్జెన్సీ వస్తే, అలాంటి పరిస్థితికి మీరు సిద్ధంగా ఉన్నారా? హాయ్ అండి, నేను అభిలాష్ చిరగోని. చాలామంది ఇన్సూరెన్స్ పాలసీస్ చేస్తారు, స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తారు. కానీ అందరూ మర్చిపోయేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ సేఫ్టీ ఎమర్జెన్సీ ఫండ్. మనకి ఆపద అనేది మనకి చెప్పి రాదండి. సడన్గా జాబ్ లే ఆఫ్ అవ్వడమో, బిజినెస్ స్లో డౌన్ అవ్వడమో, ఇంట్లో వాళ్ళకి ఏమైనా మెడికల్ ఎమర్జెన్సీ రావడమో, లేదా మనం నిజంగా ఒక 6 నెలలు పని చేయలేని పరిస్థితి రావడము. అలాంటి పరిస్థితులు మనం ఏం చేస్తాం? పర్సనల్ లోన్, లేదా క్రెడిట్ కార్డ్స్, లేదా ఏ రిలేటివ్స్ ఫ్రెండ్స్ దగ్గర అప్ప, ఇలాంటి వాటిపైన డిపెండ్ అవ్వకుండా మనం ఒక ఎమర్జెన్సీ ఫండ్ని మనం క్రియేట్ చేసుకోవాలండి. ఉదాహరణకి మీ నెల ఖర్చులు ఒక 50,000 అనుకుందాం. అంటే 6 నెలలకు సరిపడా ఒక 3 లక్షల రూపాయలు మన ఎమర్జెన్సీ ఫండ్ అనేది మన దగ్గర ఉండాలి. ఆ ఎమర్జెన్సీ ఫండ్ని మనం తీసుకెళ్ళి స్టాక్స్లోనో లేకపోతే ఇంకెక్కడ రిస్క్ ఉన్న దగ్గర పెట్టద్దండి. ఈజీగా యాక్సెస్ అయ్యేటువంటి ప్లేస్లో మనం ఉంచాలి. రియల్ పీస్ ఆఫ్ మైండ్ అనేది మన హై శాలరీలో లేదండి. రేపు పొద్దున ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా మనం హ్యాండిల్ చేయగలిగినటువంటి భరోసాలో ఉంటుంది. కొంచెమైనా పర్లేదు, ఈరోజు ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఒక్క సిచ్యువేషన్ సరిపోద్దండి మన ఇయర్స్ ఆఫ్ ప్లానింగ్ మొత్తం డిస్టర్బ్ చేయడం కోసం. ఎమర్జెన్సీ ఫండ్ అనేది ప్రాఫిట్ కోసం కాదు, మన ప్రొటెక్షన్ కోసం. రేపు ఒక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.